ఎంసెట్ 3 షెడ్యూల్ ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 11న పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఉదయం 10 గంటలకు పరీక్ష జరగనుంది. ఎంసెట్ కన్వీనర్ గా జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్యను నియమిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎంసెట్ 3 షెడ్యూల్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అడిగి తెలుసుకున్నారు. రాఘవేంద్ర, ఎంసెట్ 2 లీకేజ్ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ 3కి సంబంధించి నిర్వహణ తేదీని ఖరారు చేసింది. ఇప్పటికే సెట్ నిర్వహణకు సంబంధించిన కమిటీ సమావేశం కొనసాగుతుంది. ప్రాథమికంగా వచ్చే నెల 11న ఎంసెట్ 3ని నిర్వహించాలని నిర్ణయించినట్టుగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపేట్ క్రితం ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగనుంది. అయితే ఇప్పటికే గత ఎంసెట్ సంబంధించి నిర్వహించిన కన్వీనర్పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొత్తగా కన్వీనర్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి షెడ్యూల్ ను ఇవాళ రాత్రికి ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే రాఘవేంద్ర, జేఎన్టీయూ మీద విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ అక్కడే నిర్వహించడం వెనక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? వేరే యూనివర్సిటీ చూడాలి అని ఆలోచించారు కదా? అంటే 50,000 మంది పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆప్షన్స్ అన్ని కూడా చూసింది. అయితే ప్రస్తుతం పరిస్థితిలో కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కానీ అదేవిధంగా టీఎస్పీఎస్ గానీ నిర్వహించే పరిస్థితి లేని నేపథ్యంలో జేఎన్టీయూ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అయితే ఈసారి కట్టుదిట్టంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించిన నేపథ్యంలో జేఎన్టీయూకి ఆ బాధ్యత అప్పగించింది. అయితే కన్వీనర్ గా ప్రస్తుతం రిజిస్టర్ గా కొనసాగుతున్న యాదయ్యను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.